ఈ ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఈ సంస్థ కొత్తగా ఏపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ యాక్ట్ అనేది ప్రొమల్గేట్ చేయబడింది మే 2023లో. ఓకే, దాని రిజల్ట్ కదా ఒక అథారిటీని కూడా ఫామ్ చేసి, ఈ అథారిటీ ఎక్స్క్లూజివ్ అజెండా ఏంటంటే స్టేట్లో వాటర్వే డెవలప్మెంట్ చేయాలి. వాటర్వేస్ డెవలప్మెంట్ ఫర్ నావిగేషన్ పర్పస్ and waterways development for sports activities, waterways development for tourism bound activities in the water. ఈ మూడు మెయిన్ ఆబ్జెక్టివ్స్ తోటి ఈ అథారిటీ ఫామ్ చేయగలిగింది. ఈ అథారిటీ ఫామ్ చేసిన తర్వాత ఈ అథారిటీ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నీ ఒక రెండు మేజర్ యాక్ట్స్ కింద చేయబడతాయి. ఒకటి ఏంటంటే ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ యాక్ట్ 18/2023. ఈ యాక్టుల ప్రకారము ఈ అథారిటీకి ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఏంటంటే వాటర్వే డెవలప్ చేయాలి. వాటర్వే డెవలప్ చేయాలంటే ఒక పర్టికులర్ సైజ్ ఆఫ్ వెజల్ మూవ్ అవ్వడానికి ఎంత నీళ్లు కావాలో, ఒక రివర్ 500 మీటర్స్ లేకపోతే 1 కిలోమీటర్ వైడ్ ఉన్న రివర్లో మనకు వెజల్ పోవడానికి ఓన్లీ 30 మీటర్ ఛానల్ చాలు, లేకపోతే 40 మీటర్ ఛానల్ చాలు. ఈ 30 మీటర్ 40 మీటర్ ఛానల్ విడుతూ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. ఇది కనుక్కోవడానికి ఫస్ట్ మనం సర్వేస్ చేయాలి. ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ అంటారు. ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ ఒక స్పెషలైజ్డ్ ఐటమ్ ఆఫ్ వర్క్ అనమాట. ఏదైనా ఎకో సౌండర్స్, సెక్స్టెంట్స్, లేకపోతే హైపాక్ సాఫ్ట్వేర్, ఇవన్నీ కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఇవన్నీ చేయడానికి స్టేట్లో ఇంతకుముందు ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అంటూ లేదు. ఈ అథారిటీ వచ్చిన తర్వాత ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ చేయడానికి ఒక వింగ్ క్రియేట్ చేయబడింది. ఈ వింగ్ వాటర్వేస్లో అంతా సర్వే చేసి ఏ పర్టికులర్ 30 మీటర్ ఛానల్ ఎటు డైరెక్షన్లో వెళ్తుందో ఐడెంటిఫై చేసి దాన్ని మార్క్ చేసి వెజల్ ఆపరేటర్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి వాటర్వే డెవలప్ చేసిన తర్వాత వెజల్స్ మూవ్ అవుతాయి. వెజల్స్ మూవ్ అవ్వాలంటే ఆ వెజల్ ఏ కండిషన్లో ఉంది, ఆ వెజల్ ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఆ సేఫ్టీ నామ్స్ ఉన్నాయా, ఇవన్నీ చూడటానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్లాండ్ వెజల్ యాక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది అనమాట. ఈ యాక్ట్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో 1917 నుంచి ఉంది. దాని ప్రకారం వెజల్స్ అన్నీ ఇంతకుముందు నడిచేవి. బట్ 2021లో ఈ యాక్ట్ను టోటల్గా రిపీల్ చేసేసి కొత్త కండిషన్స్, కొత్త ప్రివైలింగ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సినారియోని కన్సిడర్ చేసి ఎకో సిస్టమ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ దాంట్లో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఒక వెజల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎవరైనా ఈ ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీకి ఇన్ఫామ్ చేసి వీళ్ళు రికగ్నైజ్డ్ సర్వేయర్స్ ఆర్కిటెక్ట్తో వెజల్ను స్క్రూటినీ చేయించి ఆ వెజల్ వర్తినెస్ డిసైడ్ చేసిన తర్వాత వెజల్ కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఒక 5-6 నెలలు లేకపోతే 1 సంవత్సరం ఉంటుంది కదా. ఆ సంవత్సరంలో ఒక రికగ్నైజ్డ్ సర్వేయర్స్ ఉంటుంది, ఎంపానల్డ్ సర్వేయర్స్, వాళ్ళతో సర్వే చేయించడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వెజల్ సేఫ్టీ కోసం. వెజల్ ఒకసారి తయారైన తర్వాత దాన్ని అమెండ్ చేయడానికి వీలుండదు కాబట్టి కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే దాన్ని అంతా ఇన్స్పెక్ట్ చేసి ఒక వెజల్ వర్తినెస్ని నిర్దేశించి ఆ తర్వాత వెజల్ విల్ బి ఓపెన్ ఫర్ ఫ్లయింగ్. అప్పుడు దానికి మళ్ళీ వేరే సెటప్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వెజల్ రిజిస్ట్రేషన్ చేయించాలి, వెజల్ లైసెన్స్ తీసుకోవాలి. దానికి ఇంతకుముందు ఏపీ మెరిటైమ్ బోర్డు చేసేది. ఇప్పుడు ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ అయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్కి ఇచ్చారు. మేము మా సర్వేయర్స్ ఉంటారు ఫీల్డ్లో, అప్లికేషన్ వచ్చిన వెంటనే దాన్ని స్క్రూటినీ చేసేసి ఆ సర్వేయర్స్ పంపించడం జరుగుతుంది. వాళ్ళు ప్రాక్టికల్గా ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసి దాని వర్తినెస్ డిసైడ్ చేసిన తర్వాత దానికి రిక్వైర్డ్ పర్మిషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ తోటి సేఫ్టీ ఎన్షూర్ చేయడానికి వీలవుతుంది. ఒక్కసారి వెజల్ పర్మిషన్, వెజల్ కన్స్ట్రక్షన్, వెజల్ లైసెన్స్ వచ్చిన తర్వాత వెజల్ని ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఏ రివర్లో అయినా ఎక్కడైనా. బట్ అన్ని వెజల్స్ అన్ని రివర్ స్ట్రెచ్లో సూటబుల్ కావు. ఒక పర్టికులర్ వెజల్ కొన్ని స్ట్రెచెస్లోనే సూటబుల్ అవుతుంది. దీనికి స్పెసిఫిక్ వాయేజ్ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఈ అథారిటీ ఫామ్ అవ్వకముందు ఈ జాబ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ తీసుకొని వాళ్ళు ఏ ఛానల్ సూటబుల్ ఉందో డిసైడ్ చేసేవాళ్ళు. దాని బేసిస్ మీద టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వెజల్ వాయేజ్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ అథారిటీ ఫామ్ అయిన తర్వాత ఆ నావిగేషన్ ఛానల్ ఏదైతే దాన్ని డిసైడ్ చేయడము, ఆ తర్వాత దీనికి వాయేజ్ పర్మిషన్స్ ఇవ్వడము, ఈ రెండు కూడా అలాంగ్ విత్ వెజల్ లైసెన్స్, మొత్తం 3 పారామీటర్స్ కలిపి వెజల్ లైసెన్స్ ఒకటి, ఒక వెజల్ వర్తినెస్ వెజల్ రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత వాటర్వే ఛానల్ డెవలప్మెంట్, ఛానల్ ఏ ఛానల్ ఉందో లేదో అది కనుక్కోవడము, దానికి ఇయర్ మార్క్ చేయడము, తర్వాత వాయేజ్ పర్మిషన్ ఎక్కడ సైక్లోనిక్ కండిషన్స్ వెదర్ కండిషన్స్ పెట్టుకొని లాస్ట్లో పర్మిషన్ ఇవ్వటం. ఇవన్నీ ఒకే డిపార్ట్మెంట్ కిందకి తీసుకొచ్చి ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ కింద
పెట్టారు మన కొత్త యాక్ట్ ప్రకారము. ఈ సెషన్ ఈ 3 ఆబ్లిగేషన్స్, ఈ 3 రోల్స్ ఏపీ ఇన్లాండ్ వాటర్ని ఇది బ్రీఫ్ చేయడానికి ఈ సెషన్ ఆర్గనైజ్ చేయబడింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టేక్ హోల్డర్స్ అందరూ పాల్గొన్నారు. వాళ్ళకు చాలా బ్రీఫ్ చేయడం జరిగింది. ఏమేమి ఈ యాక్ట్స్లో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా కంప్లై చేయాలి, ఇవన్నీ వెరీ డీటెయిల్డ్ మేనర్లో మేము అన్నీ బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళకున్న ఏమేమి సందేహాలు ఉన్నాయి కూడా అవి కూడా తీసుకొని వాళ్ళకి నివృత్తి చేయగలిగాము. ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మేము ఫైనల్గా ఈ ఎస్ఓపి అనేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ వాయేజ్ పర్మిషన్స్ అది ఒక తయారు చేసేసి గవర్నమెంట్తో నోటిఫై చేయించేసి ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ప్రోగ్రామ్ ప్రిపేర్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ స్టేక్ హోల్డర్స్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా వాళ్ళ సహకారంతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని మార్కెట్ని అంతా ఒక ప్లాట్ఫామ్కి చేసి ఈరోజు ఈ సెషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇన్లాండ్ వాటర్వేస్ ఏపీలో 3 నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి. ఈ నేషనల్ వాటర్వేస్లో ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఇండియా చూస్తుంది. దాంట్లో ఇంతవరకు మనకు 8 మిలియన్ టన్స్ పర్ యానం కార్గో మూవ్ అవుతున్నట్టు వాళ్ళు స్టాటిస్టిక్స్ ద్వారా చెప్పారనమాట. ఆ 8 మిలియన్ టన్స్ ఏంటంటే బేసిక్గా శాండ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ రివర్ మిడిల్ నుంచి రివర్ సైడ్కి తీసుకుంటున్నాం. ఈ అథారిటీ ఫామ్ అయిన తర్వాత ఒక్క నేషనల్ వాటర్వేసే కాకుండా మిగతా వాటర్వేస్ ఏవైతే పొటెన్షియల్ ఉందో ఆ వాటర్వేస్ అన్నిటిని కూడా మేము సర్వే చేయించి ఫీజిబిలిటీ స్టడీ చేసి దానిలో లాంగిట్యూడల్ మూవ్మెంట్ ఆఫ్ కార్గో ఏది హింటర్లాండ్ నుంచి ఇప్పుడు ముత్యాల ఉంది విజయవాడ కృష్ణా రివర్లో, ముత్యాల దగ్గర 10 సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ 10 సిమెంట్ ఫ్యాక్టరీలో అరౌండ్ 3 మిలియన్ టన్స్ ఆఫ్ సిమెంట్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఫారెన్ కంట్రీస్కి. ఇవన్నీ త్రూ మచిలీపట్నం పోర్టు ద్వారా కానీ కాకినాడ పోర్టు ద్వారా కానీ ప్రపోజ్ చేయాలనేది మా ఉద్దేశం. దీనికి ఈ స్ట్రెచెస్లో స్పెసిఫిక్ ఫీజిబిలిటీ స్టడీస్ యాక్చువల్గా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైపోయింది వెంటైర్ రివర్కి. దాంట్లో బేసిక్ ఫీజిబిలిటీ వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఈ ప్లేస్ నుంచి ఈ ఆరిజిన్ నుంచి ముత్యాల ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ పోర్ట్ వరకు దీని స్పెసిఫిక్ ఫీజిబిలిటీ స్టడీ మళ్ళీ చేస్తున్నాము. ఇది అయిపోతూనే దాని తర్వాత ఆ ఫీజిబిలిటీని బట్టి మనకు దానికి ఏమేమి డెవలప్మెంటల్ వర్క్స్, ఏమేమి ఇంటర్వెన్షన్స్ కావాలి అవన్నీ ఐడెంటిఫై చేసి డెవలప్ చేసి ప్రాజెక్టు త్రూ అప్రాప్రియేట్ మీన్స్ ఏదైనా పీపీపీ మోడల్లోనో లేదా గవర్నమెంట్ ఫండ్లో డిసైడ్ చేసుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇన్ బిట్వీన్ అది ఎంత కొంచెం ఒక మీడియం టర్మ్ ప్లాన్ 3 years 4 years ఈ లోపల ఇమ్మీడియట్ పొటెన్షియల్ ట్యాప్ చేయడానికి అని చెప్పేసి సేమ్ సిమెంట్ ఫ్యాక్టరీస్ నుంచి కృష్ణా ఇప్పుడు మన ముత్యాల దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ నుంచి సదరన్ స్టేట్స్కి లేకపోతే సదరన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రాకి లేకపోతే సదరన్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రా కానీ సదరన్ స్టేట్స్ కానీ అనదర్ 3 మిలియన్ టన్స్ ఆఫ్ సిమెంట్ ఈజ్ గోయింగ్ టు వేరియస్ డెస్టినేషన్స్. ఇవన్నీ ఇప్పుడు ముత్యాల నుంచి పోవాలంటే విజయవాడ వరకు వచ్చి విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ లేకపోతే వారధి నుంచి క్రాస్ అయిపోయి పోతున్నాయి. ఇదంతా అరౌండ్ మీకు ఆ డెస్టినేషన్ కామన్ డెస్టినేషన్ పాయింట్ దగ్గరకు వచ్చరికి 165 కిలోమీటర్స్ దూరం అవుతుంది. అదే కన్నా మనము రివర్లోనే ముత్యాల దగ్గరనే అవుట్ సైడ్కి త్రూ రోరో సర్వీస్ రోల్ ఆన్ రోల్ ఆఫ్ సర్వీస్ ఉపయోగించి క్రాస్ చేస్తే మీకు 120 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది. 120 కిలోమీటర్ తగ్గ కాకుండా డే టైంలో సిటీ రెస్ట్రిక్షన్స్ ఈ ప్రాబ్లం లేకుండా ప్లస్ లాట్ ఆఫ్ టోల్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ టోల్ ఛార్జెస్ని అవాయిడ్ చేస్తూ ముత్యాల నుంచి మదిపాడు నుంచి సత్తెనపల్లి మీదుగా హైవే మీదుగా సదరన్ స్టేట్స్ చేసుకోవాలని మా ఇమీడియట్ ప్లాను. దీనికోసం టెండర్స్ ఆల్రెడీ ఇన్వైట్ జరిగింది. పీపీపీ బేసిస్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అవి షార్ట్లీ ఐ థింక్ మేబీ 10-15 డేస్లో దాన్ని ఫైనలైజ్ చేసేసి ఆ తర్వాత అవార్డు చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ప్రపోజల్లో ఉన్నాము. తర్వాత ఇదే రకమైన ప్రపోజల్ ఇబ్రహీంపట్నం టు హరిశ్చంద్రపురం, ఇబ్రహీంపట్నం టు లింగాయపాలెం కూడా దానికి కూడా ఒక ఫీజిబిలిటీ స్టడీ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా 1 monthలో ఫీజిబిలిటీ స్టడీస్ తెప్పించుకొని ఇది అంటే ఫీజిబిలిటీ అంటే జనరల్ ఫీజిబిలిటీ కాదు, ఇది ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఫీజిబిలిటీ, వెరీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్. ఎంత కార్గో ఉంది, ఎంత టైం పడుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత షేరింగ్ వస్తుంది, ఈ విధమైన పారామీటర్స్ కోసం స్టడీ చేస్తున్నాము. అదైతేనే ఇది కూడా చేస్తాము. ఇదే లైన్లో గోదావరి రివర్లో సీతానగరం నుంచి తాడిపూడి వరకు అక్కడ కూడా నియరెస్ట్ బ్రిడ్జెస్ అరౌండ్ 70 కిలోమీటర్స్ అవే ఉంది. సో అక్కడ కూడా ఈ రోరో సర్వీస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. ఈ 3 ఇమ్మీడియట్. ఇది కాకుండా టూరిజం ఓరియంటెడ్ 2 ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై జరిగింది. ఒకటేంటంటే విజయవాడలో బ్యాంక్స్ రివర్ బ్యాంక్స్లో దెర్ అబౌట్ 7 to 8 టెర్మినల్స్ ప్రామినెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు విజిట్ చేయాలంటే కొన్ని
లెఫ్ట్ బ్యాంకులో ఉంటే కొన్ని రైట్ బ్యాంకులు ఉన్నాయి. లెఫ్ట్ బ్యాంక్ నుంచి రైట్ బ్యాంకుకు పోవాలంటే వాళ్ళు ఆల్ ద వే మళ్ళీ విజయవాడకు వచ్చి బ్రిడ్జ్ క్రాస్ అయ్యి ఎటుపోవాలి. సో ఈ 7 టెంపుల్స్ చూడటానికి సో నార్మల్ కోర్సులో 2 to 3 days పడుతుంది మామూలుగా. అదే కన్నా మనము త్రూ వాటర్ వే వెళ్ళాలంటే త్రూ రివర్ క్రూయిజ్ వెజల్ పెట్టి 1 డేలో మొత్తం ఈ 7 టెర్మినల్స్ ఫినిష్ చేయడం అవుతుంది. దీన్ని ఒక ప్రిలిమినరీ ప్రాజెక్టు సాగర్మాల డెవలప్మెంట్ కార్పొరేషన్కు సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు. మార్నింగ్ సెషన్లో మేనేజింగ్ డైరెక్టర్ సాగర్మాల డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ దిలీప్ కుమార్ గుప్తా గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా రెస్పాన్స్ అయ్యి దాన్ని ఫేవరబుల్ కన్సిడర్ చేసేటట్టు ప్రపోజ్ చేశారు. సో దాంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు, ఇస్తున్నాము. ఏదర్ సమ్ సర్క్యూట్స్ ప్రకారం చేయాలన్నా లేకపోతే ఒకే స్ట్రెచ్లో చేయాలన్నా ఈ విధమైన డెసిషన్ తీసుకొని ఆ ప్రాజెక్టుకు వాళ్ళు పార్షియల్ ఫండింగ్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. సో దీని ప్రకారం ముందరికి వెళ్దాం అనుకుంటున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే పెన్నా రివర్లో గండికోట వేరే గ్రేట్ క్యానియన్ ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కింద ఎక్కడెక్కడైతే ఒబ్రాయ్ హోటల్స్ వాళ్ళు కూడా హోటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రపోజల్ హానరబుల్ సీఎం గారు రీసెంట్గా ఇనాగ్రేట్ అనౌన్స్ కూడా చేశారు. అక్కడ క్రూయిజ్ వెజల్ లైక్ ఇన్ నాయాగారా జలపాతంలో క్రూయిజ్ వెజల్స్ అయితే వెళ్తున్నాగో ఈ క్యానియన్ మేము డిపార్ట్మెంటల్ సర్వే ఆల్రెడీ కంప్లీట్ చేశాము. చాలా పొటెన్షియల్ ఉంది. దానికి లోకల్ ఎంటర్ప్రైనర్స్ కూడా ముందరికి వస్తున్నారు. దానికి కూడా ఒక షార్ట్ స్పెసిఫిక్ ఫీజిబిలిటీ స్టడీ కండక్ట్ చేసి త్వరలో దాన్ని కూడా చేయాలని ఉన్నాము. ఇవి కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే పోర్టు కనెక్టివిటీ, కృష్ణపట్నం పోర్టుకు హింటర్లాండ్ కనెక్టివిటీ విత్ సో మెనీ సిమెంట్ ఫ్యాక్టరీస్ నియర్ ఎర్రగుంట్ల అండ్ ఆల్ ఇన్ రాయలసీమ అండ్ ఇక్కడ మన ముత్యాల నుంచి కాకినాడ వరకు కనెక్టివిటీకి ప్లస్ దెర్ ఈజ్ ఎ ప్రపోజల్ ఫర్ మూమెంట్ ఆఫ్ రైస్ ఫ్రమ్ ఏలూరు కెనాల్ ఉంది కదా, ఏలూరు కెనాల్ బ్యాంక్స్లో అక్కడ కూడా 2 to 3 million tons ఆఫ్ రైస్ ఇంతకుముందు టెక్నికల్ సెషన్స్లోనే చాలా ఎంటర్ప్రెనర్స్ దాన్ని ఎకనామిక్స్ అంతా బ్రింగ్అవుట్ చేశారు. ఇది కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఒక $12 ఎక్స్పెండిచర్ తగ్గేసి వాళ్ళు దే విల్ బీ ప్రొవైడింగ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఆఫర్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ టు సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఫ్రమ్ ది కంట్రీ. అంటే ఆ విధమైన కూడా రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మేము స్టెప్ తీసుకుంటాము. మిగతా ఈ ఇంపార్టెంట్ 8 ప్రాజెక్ట్స్ ఏదైతే మేము ఐడెంటిఫై చేశామో దాన్ని డిస్ప్లే చేశాము ఇక్కడ స్క్రీన్ మీద, మీరు అవి నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొన్ని మీడియం టర్ము, కొన్ని షార్ట్ టర్ము, కొన్ని తోడే లాంగ్ టర్ము. దీనికి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు కూడా వచ్చేసి ఈ ఫస్ట్ పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టు రెండింటినీ వాళ్ళు ప్రిలిమినరీ డేటా తీసుకొని నెక్స్ట్ దే ఆర్ కమింగ్ అప్ విత్ సమ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ షార్ట్లీగా వస్తామని చెప్పారు. అది కాకుండా మేము మా ప్రయత్నంగా ఫీజిబుల్ రిపోర్ట్స్ అవుతూనే పీపీపీ బేసిస్లో లోకల్ ఫండింగ్ తోటి కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రాలన్నిటికంటే ముందుగా ఏపీ ఇన్లాండ్ వాటర్ యాక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఈ వాటర్ వేస్కి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేస్తూ ఉండేవి. అవన్నిటినీ ఈ వాటర్ వేస్ యాక్ట్ ద్వారా ఒక సెపరేట్ బాడీని క్రియేట్ చేసి ఒక సింగిల్ విండో అప్రోచ్గా వాటర్ వేస్కి సంబంధించిన కన్జర్వెన్సీ మెజర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, వాటర్ వేస్కి సంబంధించిన స్పోర్ట్స్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కానీ, క్రూయిజం కానీ, టూరిజం కానీ అన్నీ ఈ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేస్తూ జీవోస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇందాక సిఇఓ గారు చెప్పినట్టు ఆపరేషనల్ ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మన అందరికీ తెలుసు, ఒక 50-60 సంవత్సరాల కిందట ఈ రివరు కెనాల్స్ ద్వారా దాదాపు కార్గో ఫ్రూట్స్ కానీ, పల్సెస్ కానీ, సిరియల్స్ కానీ, నట్స్ కానీ ఇట్లాంటి ఎన్నో రకాల కమోడిటీస్ ఈ కెనాల్స్ రివర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండేవి. కాలక్రమేణా రోడ్వేసు, రైల్వేసు ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రజలు దానిని మర్చిపోవడం జరిగింది. మరలా ఇంతకాలానికి దాని యొక్క ఇంపార్టెన్స్ని రియలైజ్ అయ్యి ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం దట్ ఈజ్ ఏ వాటర్ వేస్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, చీపర్ మోడ్ ఆఫ్ కాస్ట్. తరువాత మీరు కనుక చూస్తే ఇండస్ట్రీస్ పరంగా మనం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ వరల్డ్ మొత్తంలోనూ మనది హయ్యెస్ట్గా ఉంది, దీన్ని రెడ్యూస్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నితిన్ గడ్కరీ గారు కూడా అట్లాగే
యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ అందరూ సంయుక్తంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఈ 15% లాజిస్టిక్ కాస్ట్ని మనం ఇండియాలో తగ్గించాలనుకున్నప్పుడు ప్రప్రదంగా ఈ వాటర్ వేస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఛానల్గా దీని కనుక అభివృద్ధి చేస్తే ఒక 2 to 3% లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించవచ్చు అనే అభిప్రాయంతో ఆ మధ్య నితిన్ గడ్కరీ గారు ప్రకటించారు, టాప్ మోస్ట్ ప్రియారిటీ ఫర్ ద కంట్రీ ఏంటంటే వాటర్ వేస్ని డెవలప్ చేయటం. ఫార్చునేట్గా మనం ఎంటైర్ కంట్రీలో దాదాపు ప్రప్రదంగా ఉన్న 5 రాష్ట్రాలు తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. లార్జెస్ట్ వాటర్ బాడీస్ ఉన్నాయి మనకి, రివర్సు, కెనాల్స్, ఇవే కాకుండా పాండ్స్ కానీ, లేక్స్ కానీ, ఇట్లా ఎన్నో రకాలుగా దాదాపు 2 లక్షల వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇది కాకుండా ఎన్నో నావిగేషన్ కెనాల్స్ ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇమీడియట్గా లో హ్యాంగింగ్ ఫ్రూట్గా కనుక మనం తీసుకుంటే కృష్ణా రివర్ని వాడుకొని ముత్యాల నుంచి విజయవాడ దాకా కనుక మనం సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తే అది ఫస్ట్ ప్రాజెక్ట్గా సక్సెస్ఫుల్గా కమర్షియల్ కార్గోని ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది కాకుండా నేషనల్ వాటర్ వేస్ 4 దేశవ్యాప్తంగా 6 నేషనల్ వాటర్ వేస్ని అనౌన్స్ చేసినప్పుడు నేషనల్ వాటర్ వేస్ 4 అనేది మన ఆంధ్రప్రదేశ్ మెయిన్గా బెనిఫిట్ అయ్యే రాష్ట్రం. అది పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్న 90% నేషనల్ వాటర్ వేస్ మన రాష్ట్రం గుండా ప్రయాణిస్తూ ఉంది. సో దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని మరలా కనుక మనం కెనాల్ సిస్టమ్స్ని ఏలూరు, బకింగ్హాము, తర్వాత కాకినాడ కెనాలు, బందర్ కెనాలు, వీటన్నిటిని కనుక మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే బ్రహ్మాండంగా వాటర్ వేస్ అభివృద్ధి అయ్యి మనకి కార్గో కానీ, అలాగే ఎన్నో రిక్రియేషనల్ ఫెసిలిటీస్ కానీ, ఇందాక కొంతమంది ప్యానలిస్ట్ చెప్పారు మెరీనా బీచెస్, మెరీనా లాంటివి కూడా డెవలప్ చేయొచ్చని, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది చాలా పురోగమనమైన చర్య. మనకి ఏవికే రెడ్డి గారు CEO రావడం కూడా చాలా అదృష్టం. దాదాపు 30-40 సంవత్సరాలు ఈ వాటర్ వేస్లో అపారమైన అనుభవం ఉండి ఈయన ఈ రాష్ట్రానికి ప్రప్రథమ CEOగా ఈ యాక్ట్ తీసుకురాగానే రావడం అనేది మన అందరికీ అదృష్టం. ఈ డెఫినెట్గా ఈ వాటర్ వేస్ బ్రహ్మాండంగా మన రాష్ట్రంలో అభివృద్ధి అవుతాయని, దీనికి మా ఏపీ ఛాంబర్స్ యొక్క సహకారాన్ని కూడా తీసుకున్నందుకు రాష్ట్రానికి మేము మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకోకుండా ఈ ప్రయాణంలో ఈ వాటర్ వేస్ అభివృద్ధిలో మా సహాయ సహకారాలు కూడా ఏపీ ఛాంబర్స్ తరపు నుంచి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ చైర్మన్ దిలీప్ కుమార్ గారు ఎంతో ప్రోత్సాహంగా ఆయన చైర్మన్గా ఉంటూ, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ అమర్నాథ్ గారు దీన్ని యాక్ట్గా క్రియేట్ చేయడానికి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో ఈ యాక్ట్ అనేది రావటం, దానికి సెపరేట్ సంస్థగా కూడా ఆఫీస్ అది తీసుకుని బడ్జెటరీ సదుపాయంతో ముందుకెళ్ళటం అనేది చాలా సంతోషం. సో మా ధన్యవాదాలు చైర్మన్ గారికి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి. తప్పకోకుండా ఈ వాటర్ వేస్ని మనం అందరం పురోభివృద్ధి చేయాల్సిన అవసరం మన అందరి బాధ్యతగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ శ్రద్ధ తీసుకొని ఈ యాక్ట్ రావడానికి చాలా శ్రమ పడ్డారు. వారి పూర్తి సహకారంతో ఈరోజు ఈ యాక్ట్ వచ్చినందుకు మనందరికీ సంతోషదాయకమైన విషయము. మేము దిలీప్ కుమార్ గారు మాట్లాడతారు, చైర్మన్. ఆంధ్రప్రదేశ్లో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు అన్నటువంటిది, దీన్ని ఇక్కడ ఏర్పరిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా మరి ఆ శాఖ మంత్రి అయినట్టు అండ్ శాఖకి మంత్రి అయినటువంటి మరి గుడివాడ అమర్నాథ్ గారికి మరి మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి వాటర్ వేస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ కూడా ఇన్లాండ్ వాటర్ వేస్ ఆఫ్ ఇండియా ఉంటే దాన్ని ఏ రాష్ట్రంలో కంటే కూడా ముందుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోని దీన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరి చొరవతోటి ఇంప్లిమెంట్ చేసింది భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీ అందరికీ నేను మరి మనవి చేస్తూ ఉన్నాను. మరి దాని ద్వారా ఇవాళ ఈ పెట్టినటువంటి ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఇన్లాండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ కోసం స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా సంయుక్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,
అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వారు మరియు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ సంయుక్తంగా ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగు ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కనైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే సుమారు 150 మంది పై చిలుకు రిజిస్ట్రేషన్స్ అయ్యి మరి వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ స్టేక్ హోల్డర్స్ అందరూ చాలా విజయవంతంగా ఇందులో పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి మన ఏపీ ఛాంబర్స్ తరపున కానీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ తరపున కానీ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సిఇఓ గారు కానీ అదే రకంగా భాస్కరరావు గారు కానీ తెలియజేసినట్టుగా ఇన్లాండ్ వాటర్వే అన్నటువంటిది వాటర్వే ద్వారా జరిగేటటువంటి మరి లాభాలన్నింటిని కూడా వినియోగించుకొని ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి సెషన్స్లో మరి అనేక మంది ప్రముఖులందరూ కూడా వారి తాలూకు అభిప్రాయాలు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి మరి చెప్పిన దాన్ని అన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నటువంటి స్టేక్ హోల్డర్సు దీన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా మీరందరూ కూడా సహకరించవలసిందిగా, తద్వారా మీరు కూడా లబ్ధి పొందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పని మరి అందరికీ కూడా మనవి చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మరి వేదిక మీద ఉన్నటువంటి అఫీషియల్స్ కానీ మరి వేదిక ముందున్నటువంటి స్టేక్ హోల్డర్స్ కానీ మరి ముఖ్యంగా మనందరికీ ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Enhance the welfare of vessel operators and foster the overall development of our state. Following meticulous deliberations and through due diligence, a pioneering organization has been established. The first of its kind among states, this organization brings together expertise from across the country, aiming to create a robust framework for the achievement and advancement of our waterways. In alignment with national efforts, the government of Andhra Pradesh has created the AP Inland Waterways Authority to extend the waterway network for overall state economic development. This authority is pivotal for the regulation of inland waterway transport and a single window system for the clearance of all the vessels and voyage permissions and water tourism related activities. The formation of Andhra Pradesh Inland Waterway Authority Board with esteemed Sri Dantulil Dilip Kumar Garu as chairman of the board and members comprising senior IAS officers and heads of departments from various sectors underscores the commitment to a collaborative and interdisciplinary approach for the sustainable development of waterways in our state. To ensure the success of this initiative, a highly qualified and navigational expert, Sri S.V.K. Reddy Garu, has been brought on deputation from the Inland Waterways Authority of India and has been appointed as the CEO to lead the charge. The list of projects and tenders being called under the Inland Waterway Authority: RoRo services at various locations on the rivers Godavari and Krishna for waterway connectivity to Krishnapatnam, Machilipatnam and Kakinada, waterborne tourism projects. The mentioned list of projects, it will be implemented in the coming days that can reduce the congestion on roads and cost of transportations of passengers and cargo. RoRo services between Muktiala and Madipadu, RoRo services between Ibrahimpatnam and Harishandrapuram, urban transportation at Vijayawada on River Krishna, waterborne tourism utility at Gandikota on the River Penna, feasibility studies for port connectivity projects. These projects are proposed for the development of water tourism sector in the state and will eventually unlock the potential opportunities for the aspiring investors and entrepreneurs across the globe. Since the authority is mandated with the regulation of waterways in the state, all the permissions required for the constructions, clearances above the water bodies can now be obtained from a single window through Andhra Pradesh Inland Waterways Authority. With all aforementioned factors, I am confident that we can work to achieve new milestones as inland waterways transport with coastal shipping interface and contribute to the prosperity and progress of our region. I once again congratulate all the stakeholders and all the committee members who have come from all the way from Delhi and all the participants who are participating in the today's event. On behalf of the government of Andhra Pradesh, under the dynamic leadership of our Honorable Chief Minister Sri Jagan Mohan Reddy Garu, we all welcome you to the state of Andhra Pradesh and explore opportunities in the inland waterway system in the state of Andhra Pradesh. Thank you one and all. Jai Hind. Thank you very much, Honorable Minister Garu.